సిని నిన్న అనగా 5/9/25 తేదీన మహమ్మద్ ప్రవక్త యొక్క 1500వ జన్మదినోత్సవ సందర్భంగా మిలాద్ ఉన్ నబీ పండుగ సందర్భంగా కాకినాడ పట్టణంలో మక్కా మసీద్ నుండి ప్రారంభించి శాంతియుతంగా ర్యాలీని నిర్వహిస్తూ ముస్లిం సోదరులందరూ శాంతియుతంగా ర్యాలీని నిర్వహిస్తూ ఉండగా ర్యాలీ ప్రశాంత వాతావరణంలో చివరి దశకు వచ్చే సందర్భంలో ఒక 4 కార్లలో గుర్తు తెలియని వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కార్ల మీద అన్య దేశానికి సంబంధించిన జెండాను ధరించి చక్కర్లు కొడుతుంటే వెంటనే ఉన్న పోలీస్ సిబ్బందిని అలర్ట్ అయ్యి వెంటనే సదరు వ్యక్తుల్ని అదుపులోకి తీసుకుని ఆ కార్లను సీజ్ చేసి వాళ్ళ మీద కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం జరుగుతుంది. ఆ దర్యాప్తు అనంతరం ఇంకా వాళ్ళ యొక్క ఉద్దేశాలు ఏమంటే కనుక అవి కూడా మేము చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని చెప్పి ఈ పత్రికా సమావేశం ద్వారా అందరికి తెలియజేయడం జరుగుతుంది. దీంట్లో ఇంకా వేరే విధంగా కూడా వేరే కోణాలు ఏమన్నా అవి కూడా మేము దర్యాప్తులో తెలియపరుస్తాం. అది కూడా మీకు పత్రికా పరంగా మీకు అన్ని విషయాలు తెలియజేస్తామని ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. మనకి 4 కార్లు అండి మనం సీజ్ చేసి 4 కార్లు సీజ్ చేసి ఆ 4 కార్లు సంబంధించిన వాళ్ళని మనం అదుపులో తీసుకుని వాళ్ళని చేయడం జరిగింది. మాకు ఈ పత్రిక ద్వారా మీ ద్వారా తెలియజేసే ఈ సందర్భంగా తెలియజేసి అంటే ఏవైనా ఇలాంటి చర్యలు అంటే మన ర్యాలీలు కానీ ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించే సందర్భంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సింది, ఏ విధమైన చట్టానికి వ్యతిరేకమైన కార్యకలాపాల్లో పాల్గొనకుండా ఏవైతే మనం పర్మిషన్ ఇస్తామో అలాంటి వాటి మీదే జాగ్రత్తలు తీసుకుని ఎలాంటి ఇబ్బందులు లేకుండాను ప్రజల శాంతి భద్రతలకు భంగం కలగకుండా ఉండే విధంగా అన్ని అవగాహన కల్పించుకుని ఇలాంటి ర్యాలీల్లో పాల్గొంటారని మేము ఆశిస్తున్నాం. ముందు ఇలాంటివి ఉంటే ర్యాలీలు ఇలాంటివి జరిగితే కనుక ప్రజలుగా ఇబ్బంది కలిగే పరిస్థితులు ఉంటే కనుక చట్టపరంగా తీవ్రమైన చర్యలు ఉంటాయని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాం.